गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। यत्र यत्र चतुर्वक्त्रा श्रीमद्भागवतं भवेत् गच्छामि तत्र तत्राहं गौर्यथा सुतवत्सला। సాక్షాత్ వైకుంఠవాసి అయిన మహావిష్ణువు బ్రహ్మదేవుల దగ్గర చెప్పేటప్పుడు, హే చతుర్వక్త్ర, ఎక్కడైతే నా భక్తులు శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తారో వాళ్ళకి అనుగ్రహం చేసేదానికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను. ఎలా అని ఉదాహరణం చెప్పేటప్పుడు, చాలాసేపు ఆకలితో ఉండే ఒక దూడ, ఆ దూడకి పాలివ్వాలంటే ఆ తల్లి పశువుకి ఎంత ఆగ్రహంగా ఉంటుంది ఆ దూడకి పాలివ్వాలని. ఆ సమయంలో ఎలా పాలివ్వాలని ఆశతో పరిగెత్తుకుంటూ ఆ దూడకి పాలిచ్చేదానికి వస్తుందో, అలాగే నా భక్తులు ఎక్కడైతే శ్రీమద్ భాగవతం చదువుతారో వాళ్ళకి అనుగ్రహం చేసేదానికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను అని బ్రహ్మదేవుల దగ్గర మహావిష్ణువు శ్రీమద్ భాగవతం యొక్క మాహాత్మ్యం చెప్పారు. అలాంటి ఈ భాగవతంకి ఏమి గొప్ప అంటే, సాక్షాత్ విష్ణు స్వరూపి అయిన వ్యాసదేవులు అవతరించి మనకు మహాభారతం అనే పెద్ద ఇతిహాసం, వేదాలన్నీ విభాగించి బ్రహ్మసూత్రం చేసి ఎన్నో పురాణాలు, ఇలాంటి విషయాలన్నీ మనకు అనుగ్రహించారు. ఇన్ని చేసినా కానీ ఆయనకు కూడా మనస్సులో ఒక కష్టం ఉనిందంట, ఏదో ఒక బాధ. ఇన్ని చేసినా కానీ మన మనస్సులో ఎందుకు కష్టంగా ఉంది, దీన్ని ఎలా తీర్చుకోవాలని ఆలోచించి కూర్చొని ఉండే సమయంలో నారదులు వచ్చి ఆయనకు శ్రీమద్ భాగవతం ఉపదేశించి, నాయనా, నువ్వు ఎన్నో గ్రంథములు చేసినావు, కానీ భగవత్పరంగానే భగవద్గుణంగానే ఒక గ్రంథం చేయలేదు. అందుకోసం పైన ఈ శ్రీమద్ భాగవతం చేసినావంటే నీ మనస్సులో ఉండే కష్టమన్నీ తీరుతుంది అని ఆయనకు అనుగ్రహించి నారదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నారదుల యొక్క అనుగ్రహం వల్ల శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవులు రచించారు. అది రచించిన వెంటనే ఆయన మనస్సులో ఉండే కష్టం అనేది తీరిపోయింది. అంతేకాకుండా ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరు చెప్పారు అంటే, సాక్షాత్ బ్రహ్మనిష్ఠులైన శుకదేవులు శ్రీమద్ భాగవతాన్ని చెప్పారు. అంతేకాకుండా సాక్షాత్ బ్రహ్మనిష్ఠులైన బ్రహ్మజ్ఞాని అయిన శుకదేవులు ఈ శ్రీమద్ భాగవతాన్ని తన తండ్రి అయిన వ్యాసదేవుల దగ్గర అధ్యయనం చేసి దీన్ని చెప్పారు. అలాగే శ్రీమద్ భాగవతం అనేది రచింపబడినది. సాధారణంగా ప్రపంచంలో మీరు చూసినారంటే, చిలుక తిన్న పండు రుచిగా ఉంటుంది అని అందరూ చెప్తారు. అంటే చిలుక తిన్న తర్వాత ఆ పండు రుచిగా ఉందా అని అర్థం అంటే అది అర్థం కాదు. ఆ చెట్టులో ఏ పండైతే రుచికరంగా ఉంటుందో ఆ పండునే చిలక పోయి తింటుంది. దానికి ఒక శక్తి ఉంది. అలాగనే ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణాలు ఉంటే కూడా ఆ బ్రహ్మజ్ఞాని అయిన శుకదేవులు ఈ శ్రీమద్ భాగవతాన్నే వచ్చి చదివారు, దీన్నే అనుభవానికి పెట్టుకున్నారు ఆయన. అంతేకాకుండా మన ఈ భారతదేశంలో ఎందరో మహాత్ములు, ఉత్తర దేశంలో చైతన్య మహాప్రభు అనే పెద్ద మహాత్మ లోకంలో అవతరించి నామప్రచారం చేశారు. ఆ నామప్రచారానికి ఆయన ఆధారంగా పెట్టుకుని చేసింది శ్రీమద్ భాగవతమే. శ్రీమద్ భాగవతంలో ఉండే శ్లోకాలు, వాటి యొక్క వ్యాఖ్యానం, ఇవన్నీ చెప్పి నామప్రచారం చేసిన మహాత్ములు. అంతేకాకుండా వాళ్ళ యొక్క శిష్యులు రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవగోస్వామి, వాళ్ళందరూ పోటీగా ఈ భాగవతానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాసి వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పించి ఈ భాగవతాన్ని ప్రచారం చేశారు. ఇంకొక పెద్ద మహాత్మా వల్లభాచార్యులు. ఆ మహాత్ములే ఈ ప్రపంచానికి పుష్టిమార్గ్ అనే వాత్సల్య భక్తిని చూపించిన మహాత్ములు. ఆయన కూడా తన యొక్క భక్తి మార్గానికి ఆధారంగా శ్రీమద్ భాగవతమే పెట్టుకున్నారు.
వాళ్ళ యొక్క శిష్యులు కూడా ఈ శ్రీమద్ భాగవతాన్నే ప్రధానంగా పెట్టుకొని భక్తి ప్రచారం, పుష్టి మార్గాన్ని ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ వల్లభాచార్యులు తాను జీవ సమాధి, జల సమాధి అయ్యే సమయంలో భాగవతంలో ఉండే యుగలగీత పారాయణం చేసుకుంటూ ఆ ప్రయాగ్రాజ్, అక్కడ అలహాబాదులో ఉండే ఆ ప్రయాగ్రాజ్లో ఆయన దిగి జలసమాధి అయ్యారు అనేది ఆయన యొక్క కథ. అంతేకాకుండా మన ఈ ఆంధ్రదేశంలో బ్రహ్మజ్ఞాని అయిన పోతన గారు జన్మించి శ్రీమద్ భాగవతాన్ని ప్రాకృత భాష, మన తెలుగు భాషలోనే పూర్తిగా రచించారు. అంతేకాకుండా ఇక్కడ తమిళనాడులో పుట్టిన వాళ్ళు శ్రీమద్ బోధేంద్ర స్వాముల వారు, శ్రీధర అయ్యావాల్ స్వాముల వారు, సద్గురు స్వాముల వారు అందరూ శ్రీమద్ భాగవతాన్ని ప్రధానంగా పెట్టుకొని నామప్రచారం చేసినారు. ఇప్పుడు మనకు సమీపంలో జీవించిన 100 సంవత్సరాల ముందు జీవించిన ఒక పెద్ద మహాత్ములు, ఆయనకి స్వయం ప్రకాశానంద సరస్వతి అని పేరు. ఆయన శ్రీమద్ భాగవత పారాయణం, భాగవత ప్రవచనం గ్రామం గ్రామంగా వెళ్ళి అన్ని చోట్లోనూ దీని గురించి భాగవత ప్రచారం చేసి అందరు భక్తుల్ని దీంట్లో ఆయన తీసుకొచ్చి వాళ్ళందరినీ పారాయణం ప్రవచనాలు చేయించిన మహాత్ముడు. ఆయన చరిత్రంలో శ్రీమద్ భాగవత పుస్తకాన్ని కింద కూడా పెట్టడంట, ఆయన తన గుండెలోనే పెట్టుకొని నిద్రపోతారంట, అంత భక్తి శ్రీమద్ భాగవతం పైన. అంతేకాకుండా మన గురుదేవులు శ్రీ విఠలదాస్ మహారాజు యొక్క పితామహులు శ్రీ అనంతరామ దీక్షితులు వాళ్ళు ఆయన ఎలా భాగవత ప్రచారం చేసినారంటే, అంతేకాకుండా మన గురుదేవుల యొక్క పితామహులు శ్రీ అనంతరామ దీక్షితులు ఆయన భాగవత ప్రచారం ఎలా చేసినారంటే, ఇది మన స్వానుభూతికి ఉండే గ్రంథం, కానీ దీంట్లో ఈ భాగవతం వల్ల కూడా మనం కుటుంబంలో క్షేమంగా ఉండొచ్చు, మనకు కావాల్సినంతా దొరుకుతుంది అని గ్రామం గ్రామంగా వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని చెప్పి సంతాన భాగ్యం కలిగించి కుటుంబంలో అన్యోన్యతను పెరిగించి ఇలాగ అందరికీ కల్పక వృక్షంలా ఈ శ్రీమద్ భాగవతాన్ని చేసిన మహాత్ములు ఆయన. అంతేకాకుండా ఇప్పుడు సమీపంలో మనందరికీ తెలిసి పుట్టిన మహాత్ములు శ్రీ శ్రీ కృష్ణప్రేమి స్వాముల వారు. ఆయన గ్రామం గ్రామంగా సంచరించి భక్తి మార్గాన్ని ప్రచారం చేసేటప్పుడు భాగవత సప్తాహం, భాగవత మాహాత్మ్యం చెప్పుకుంటూ ఆయన కూడా ఆధారంగా శ్రీమద్ భాగవతాన్నే పెట్టుకొని లోకమంతా సంచారం చేసి శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేసినారు. మన గురుదేవులైన శ్రీ శ్రీ విఠలదాస్ మహారాజు గారు లోక ప్రసిద్ధంగా నామ సంకీర్తనం చేసుకుంటూ వేలాది లక్షలాది మందులను ఈ నామ సంకీర్తనంలో ముంచి, అప్పుడు చెప్పేటప్పుడు కూడా మా గురుదేవులు శిష్యులైన మా దగ్గర చెప్పేటప్పుడు ఈ నామ ప్రచారం చేసేదానికి ఆధారంగా మనకు శ్రీమద్ భాగవతం ఉంటేనే దీని గురించి గొప్పతనం అందరికీ మనం చెప్పగలము అంటూ మాకు కూడా శ్రీమద్ భాగవతాన్ని నేర్పించే ఈ నామ ప్రచారం చేయాలని మా గురుదేవుల యొక్క ఆజ్ఞ. ఇలాగా అందరు మహాత్ములకి ఈ నామప్రచారానికి, భక్తికి ఆధారంగా ఉండేది ఈ శ్రీమద్ భాగవతం. ఇలాంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎందరో మహాత్ములు మన దేశంలో ఆ ప్రాకృత భాషలో ఈ భాగవతాన్ని ప్రవచనం చేసినారు. ఆ ప్రవచనం వల్ల మనం అందరూ దండిక కథలను తెలుసుకున్నాం. మనం ఇప్పుడుండే కాలంలో ఈ భాగవతం యొక్క పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ప్రవచనం ఉండే సమయంలో కొంచెమే తెలుసుకునేదానికి వీలవుతుంది. దీన్ని కానీ మనం పారాయణం చేసినామంటే దీన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ భాగవతంలో ఉండే పదాలు, ఈ శ్లోక రచన అన్నీ సాక్షాత్ బ్రహ్మనిష్ఠుల యొక్క నోటి నుంచి వచ్చినది ఈ పదాలన్నీ. అదే దాని యొక్క మాహాత్మ్యం, దాని యొక్క గొప్పతనం. అందుకోసం ఇదన్నీ మనం పారాయణం చేస్తేనే ఈ భాగవతం యొక్క అసలైన గొప్పతనం, ఎన్ని కథలున్నాయి, ఎందరు మహాత్ములు ఈ భాగవతంలో ఉన్నారు, ఈ కథకి ఆ కథకి సంబంధం ఏమిటి, ధ్రువస్వామి, ప్రహ్లాదస్వామి, పృథు, ఋషభదేవులు, జడభరతులు, ఇన్ని మహాత్ములు ఈ భాగవతంలో ఉండి భగవంతుని స్తుతి చేసి భక్తి చేసినారా అనేది ఈ పారాయణం ద్వారానే మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇది ఊరికే చెప్పటం లేదు. నేను శ్రీమద్ భాగవత పారాయణం చేసేటప్పుడు నాకు కూడా ఇలాంటి దండిగా కథలు తెలిసినాయి. అది మనకు పారాయణం చేస్తేనే తెలుస్తుంది. ఇది పారాయణం చేస్తే మనకు అనుభవం కలుగుతుంది, కథలు తెలుస్తుంది. ఇది ఒక విషయం. అంతేకాకుండా ఈ భాగవతం యొక్క మాహాత్మ్యం ఏమిటంటే, సాధారణంగా మనం ఉండే ఈ లోకంలో ఎన్నో లోపాలు జరుగుతుంది. మనం చేసే ఏ కార్యమైనా, ఏ వైదిక కార్యమైనా, ఏ కార్యమైనా కానీ దాని ఈ కలికాలంలో మనం చక్కగా చెయ్యలేం. ఏదైనా లోపం వస్తుంది, ద్రవ్యలోపం, మడి లోపం ఏదైనా వస్తుంది.
ఆ లోపాలన్నిటి వల్ల దాంట్లో వచ్చే దోషాలు, దానివల్ల మనకు కష్టాలు వస్తుంది. ఈ కష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఈ శ్రీమద్భాగవతం శాస్త్రోక్తంగా సప్తాహక్రమేణ అందరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా వాళ్ళ గృహంలో చెయ్యాలి అనేది ఈ శ్రీమద్భాగవతం యొక్క మాహాత్మ్యం. ఈ మాహాత్మ్యం స్కాంద పురాణంలో చెప్పబడినది. అందుచేత అందరూ శ్రీమద్భాగవత పారాయణం ప్రవచనం అందరూ సప్తాహంతో చెయ్యాలి అనేది ఈ భాగవతం యొక్క గొప్ప. ఈ భాగవత సప్తాహం, ఆ సప్తాహ సంకల్పంలో పితృశాప, స్త్రీశాప, యతిశాప, గోశాప, బాలశాప అని ఎన్ని శాపాలున్నాయో అన్ని శాపములు ఈ భాగవత సప్తాహంతో నశిస్తుంది అనేది శ్రీమద్భాగవత సప్తాహ సంకల్పంలోనే ఉంది. ఈ భాగవతాన్ని సక్రమంగా పారాయణం చేసి ఆ ఘట్టంలో ఉండే నైవేద్యం, ఆ స్కందం ముగించేటప్పుడు ఉండే నైవేద్యం, ఇవన్నీ చేసి సక్రమంగా ఈ పారాయణం అనేది చేయాలి. ప్రవచనం అనేది ఎంత ముఖ్యమో అంత ముఖ్యం ఈ పారాయణం కూడా ఉంది. అందుకోసమే ఈ సప్తాహంలో ప్రవచనం పారాయణం రెండు కలిపే చేస్తారు. అంతేకాకుండా యావద్దినాని హే పుత్ర శాస్త్రం భాగవతం గృహే తావత్ పిబంతి పితరః క్షీరం సర్పిర్మధూదకం. ఎంతవరకు ఎవరైతే వాళ్ళ గృహంలో ఈ శ్రీమద్భాగవతాన్ని పారాయణం చేస్తారో ఆ సమయంలో పైన పితృలోకంలో ఉండే మన పూర్వీకులు, మన పెద్దలందరికీ తామర పువ్వు యొక్క ఆకులో ఇంద్రుడు అమృతాన్నిచ్చి వాళ్ళని తాగమనేదానికి ఇస్తాడు అనేది శ్రీమద్భాగవతం యొక్క మాహాత్మ్యం. అంత గొప్పది ఈ శ్రీమద్భాగవతం అనేది. ఈ పారాయణ యొక్క గొప్ప శ్రీమద్భాగవత మాహాత్మ్యం యొక్క చరిత్రమే ఉంది. దుందుకారి అనే అతను ఈ భూలోకంలో పుట్టి చేయకూడని పాపాలన్నీ చేసి మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత ప్రేతంగానే ఇంకా చుట్టుతూ ఉన్నాడు. ఈయన మృతి చెందాడు అనే విషయం తన తమ్ముడైన గోకర్ణునికి తెలుసు. ఆయన మహాత్ముడు. ఆయన ఆ అంతిమ క్రియలన్నీ చేసి గయకు వెళ్ళి గయాశ్రాద్ధం దాకా చేసేసి ఆయన తన సొంత గ్రామానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత తన ఇంటికి వస్తే తెలిసింది ఆ దుందుకారికి సద్గతి దొరకలేదు అని. గయాశ్రాద్ధం చేసినాను కానీ మా అన్నకు ఇలా సద్గతి దొరకలేదే, ఏం చేయాలి అని తెలియకుండా ఆయన సాక్షాత్ సూర్య భగవంతుణ్ణే నిలిపేసినాడంట. సూర్యస్తంభనం చేసినాడు. వెంటనే సూర్యదేవులు ఏమినైనా నన్ను ఎందుకు నిలిపినావు అని అడిగిన వెంటనే గయాశ్రాద్ధం కూడా చేసినాను, మా అన్నయ్యన దుందుకారికి సద్గతి దొరకలేదు అంటే నువ్వు 100 గయాశ్రాద్ధం చేసినా కానీ మీ అన్నకి సద్గతి దొరకదు, అన్ని పాపాలు చేసినాడు. నువ్వు వచ్చి శ్రీమద్భాగవత సప్తాహం యథాక్రమం 7 రోజులు చేసినావంటేనే ఆయనకు సద్గతి దొరుకుతుంది అని చెప్పి, అంతేకాకుండా సూర్యదేవులు నువ్వు సప్తాహం చేసేటప్పుడు ఒక వెదురు చెట్టు, ఆ వెదురు చెట్టులో ఉండే ఒక కర్రని తీసుకొచ్చి దాంట్లో 7 భాగములు ఉండేలాగా ఒక కర్రని తీసుకురావాలి. ఆ కర్రలో ఈ దుందుకారి యొక్క ప్రేతమును ఆవాహనం చేయాలి. చేసి ఈ శ్రీమద్భాగవత సప్తాహ క్రమం పారాయణం అనేది చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు ప్రతిరోజు పారాయణం ముగించేటప్పుడు ఒక్కొక్క భాగం ఇలా పగులుతూ వస్తుంది. ఇలా 7 రోజులు పగిలిన తర్వాత ఆ ప్రేతం అనేది సద్గతి దొరుకుతుంది అని సూర్య భగవంతుడు అనుగ్రహం చేసి వెళ్ళిపోయినారు. ఇలా సూర్య భగవంతుడు చెప్పినలాగానే ఆయన శ్రీమద్భాగవతం యథాక్రమం ఇలా పారాయణం చేస్తూ వచ్చేటప్పుడు ప్రతిరోజు ఆ పారాయణం ముగించేటప్పుడు ఒక్కొక్క భాగం ఇలా పగులుతూ వచ్చింది. తర్వాత చివరిగా 7వ రోజు ఇలా పగిలిన తర్వాత ఆ దేవస్వరూపానికి ఆ దుందుకారి వచ్చి గోకర్ణుని పిలిచి నాయనా నాకు సద్గతి దొరికింది అని ఆయన స్వర్గలోకానికి వెళ్ళాడు అనేది శ్రీమద్భాగవతం యొక్క మాహాత్మ్య చరిత్రం. ఇలాగనే అందరి ఇంట్లోనూ ఏదో ఒక శాపం, ఏదో ఒక పాపం ఉంటూ వాళ్ళని కష్టపెడుతుంది. అందరికీ అభయం ఇచ్చేలాగా ఈ శ్రీమద్భాగవత పారాయణం సప్తాహం అనేది ఉంది. శ్రీమద్ వాల్మీకి రామాయణం చూసినారంటే దాంట్లో ఉపయోగించిన పదాలు, ఆ సంస్కృతం మనకి సులభంగా ఉంటుంది పారాయణం చేసేదానికి. కానీ శ్రీమద్భాగవతం కొంచెం కఠినంగా ఉంటుంది. అందుకోసం ఈ శ్రీమద్భాగవతాన్ని సరిగ్గా చదివి ఏ పదాలు ఎక్కడైతే మనం విడగొట్టాలి, ఎక్కడ చేర్చాలి అనేది మనం బాగా తెలుసుకొని పారాయణం చేయాలి. నాకు ఈ పారాయణం చేసేది చాలా ఇష్టం.
ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పాలి, అది కూడా చెప్తాను. దాదాపు ఒక 12 సంవత్సరాల ముందు మా గురుదేవులకి షష్ఠి పూర్తి వస్తుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత. ఆ సమయంలో తోచింది గురుదేవుల కోసం ఒక 60 సప్తాహం మనం పారాయణం చేసి ఆ గురుదేవుల యొక్క షష్ఠి పూర్తి సమయంలో అది సమర్పించాలి అని ఒక ఆశ. గురుదేవుల దగ్గర కూడా చెప్పినాను, చెయ్యి నాయనా అని ఆశీర్వదించారు ఆయన కూడా. ఇలా ప్రారంభించి 60 సప్తాహం పూర్తి చేసి గురుదేవుల యొక్క షష్ఠి పూర్తి సమయంలో ఆయనకు సమర్పించే భాగ్యం మన రాముడి వల్ల గురుదేవుల యొక్క మనకు కలిగింది. ఇలాగ మనం పారాయణం చేసేదాన్ని చూసి అందరికీ దీన్ని మీదైనా రికార్డ్ ఏదైనా చేసినారా, ఇది మాకు ఫాలో చేసేదానికి సులభంగా ఉంది, దీన్ని చదివేదానికి మాకు సులభంగా ఉంది అని దండిగా మందులు అడిగినారు. నేను రికార్డ్ చేసి ఇస్తాను, రికార్డ్ చేసేదానికి నేను కూడా అది ప్లాన్ చేస్తున్నానని అందరి దగ్గర చెప్పినాను. దానికి సరైన కాలం దొరకలేదు, కానీ ఇప్పుడు ఆ కాలం భగవంతుని కృప వల్ల వచ్చింది. అలాంటి ఈ శ్రీమద్ భాగవతం అనేది ఎలాగైతే మనం ఇప్పుడు చేయబోతాము అంటే, ఈ భాగవతం మొత్తం 335 అధ్యాయములు. ఈ 335 అధ్యాయం ప్రతిరోజు ఒక అధ్యాయంగా పారాయణం చేసేదానికి సులభంగా 335 రోజులు వచ్చే నవంబర్ 1 కార్తీక ఏకాదశి ఆ రోజు నుంచి ప్రారంభించి మన యొక్క రామకృపా దర్బార్ యూట్యూబ్ ఛానల్లోనూ దీనికోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కింద ఒక ఫోన్ నంబర్ వస్తుంది, ఆ ఫోన్ నంబర్లో మీరు కానీ వాట్సాప్లో మెసేజ్ చేసినారంటే ఆ గ్రూప్లో మీరు కలుసుకోవచ్చు. మీకు ఈ రోజు నుంచి 335 రోజుల దాకా ఈ శ్రీమద్ భాగవత పారాయణం అనేది ప్రతిరోజు ఎలా పూజ చేయాలి, ఎలా పారాయణం చేయాలి అనేది ఈ వాట్సాప్ గ్రూప్లో వస్తూ ఉంటుంది. అలా మనం ఇలా పారాయణం చేసే శైలి అనేది అందరికీ సులభంగా ఉంటుంది. ఇది ఫాలో చేసేదానికి దాన్ని చూసుకుంటూ మీరు సులభంగా ఫాలో చేసుకుంటూ ఈ పారాయణం అనేది, భాగవత పారాయణం అనేది చదువుకుంటూ రావచ్చు. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, మనం యూట్యూబ్ ఛానల్లో వేసేటప్పుడు ఈ శ్రీమద్ భాగవతం అనేది ఆ శ్లోకం తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్ మీనింగ్, తర్వాత తెలుగు మీనింగ్తో పాటు ఆ శ్లోకం అనేది మన యూట్యూబ్లో వస్తుంది. మీకు దాని గురించి అర్థం తెలుసుకోవాలని ఎవరైనా అనుకున్నారంటే కూడా మనం అది చూసుకుంటూ వచ్చినామంటే ఆ శ్లోకముల యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ శ్రీమద్ భాగవతంలో ప్రతి అధ్యాయంలో ఏ కథ ఉంది అనేది, దీని యొక్క అధ్యాయ సంగ్రహం అనేది కొన్ని నిమిషాల పాటు ముందు కథలాగా చెప్పి తర్వాత ఈ పారాయణం అనేది ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేసినాము. అలా 335 అధ్యాయములు ప్రతిరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ మీకు వస్తుంది. దాన్ని పారాయణం చేసి అందరూ క్షేమంగా ఉండాలి. దీంట్లో అందరూ కలుసుకోవాలి. దీంట్లో కలుసుకొని చదివితేనే ఈ భాగవతంలో ఏముంది, ఎలాగా శుకదేవులు రచించారు, ఎలా వ్యాసదేవులు రచించారు అనేది మనకు తెలుస్తుంది. అందుకోసం అందరూ వీలైనంత వరకు ఈ 335 రోజులు వీలైనంత వరకు కలుసుకోవాలి. శౌనకాది మహర్షులు 1000 సంవత్సరాలు సాధ్యమనే సత్రయాగాన్ని సంకల్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు యాగం సంకల్పించిందే శ్రీమద్ భాగవతం వినేదానికే. అది 1000 సంవత్సరాల దాకా ఆ యాగ సంకల్పం, ఒక యాగ సంకల్పం చేసుకున్నామంటే అక్కడెక్కడ వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. వాళ్ళకి ఎక్కువ సమయం విరాళంగా ఉంటుంది. ఆ సమయంలో భగవద్గుణం వినేదానికే వాళ్ళు ఈ సత్రయాగాన్ని సంకల్పించుకున్నారు. అలాగే మనం కూడా ఇది ఒక 335 రోజులు ప్రతిరోజు ఒక అధ్యాయం వస్తుంది. అందరూ ఈ శ్రీమద్ భాగవతంలో కలుసుకొని శ్రీ కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం, గురుదేవుల యొక్క అనుగ్రహం పొందాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరు ఈ శ్రీమద్ భాగవత పారాయణంలో కలుసుకోవాలంటే ఈ కింద వచ్చే ఈ ఫోన్ నంబర్కి మెసేజ్ చేసినారంటే మిమ్మల్ని ఆ గ్రూప్లో చేర్పిస్తాము. ప్రతిరోజు ఏ ఘట్టంలో ఏ పారాయణం చేయాలి, ఎలాగైతే నైవేద్యం చేయాలి, ఏమేం చేయాలి అనే అప్డేటు ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అందరూ ఈ భాగవతాన్ని చదివి క్షేమంగా ఉండాలి అని అందరినీ ప్రార్థిస్తున్నాను.